వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ లగేజ్ సర్దుకుని బంగ్లాదేశ్ కి పారిపోయే రోజులు వస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, వెస్ట్ బెంగాల్ దగ్గర మన ఇండియాకి బంగ్లాదేశ్ కి ఉన్న సరిహద్దు పొడవు 4096 కిలోమీటర్లు. దీనిలో వెస్ట్ బెంగాల్ వాటా 2200 కిలోమీటర్లు. ఇందులో 80% మాత్రమే ఫెన్సింగ్ వేసి ఉంది. సుమారు ఒక 600 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఫెన్సింగ్ అనేది లేకుండా ఓపెన్ గానే ఉంది. ఈ మార్గం ద్వారానే బంగ్లాదేశ్ నుండి చాలా మంది అక్రమంగా ఇండియాలోకి వచ్చి దొంగ ఆధార్ కార్డులు సృష్టించి ఇండియాలో ఉంటున్నారు. ఈ బోర్డర్ సెక్యూరిటీ అనేది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ ఫెన్సింగ్ వేయడానికి కావాల్సిన భూమిని ఇవ్వటం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. అమిత్ షా గారు సుమారు 7 సార్లు మమతా బెనర్జీకి లెటర్స్ రాశారు, ఫెన్సింగ్ వేయడానికి కావాల్సిన భూమిని త్వరగా ఇవ్వమని. కావాలంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఫెన్సింగ్ వేయడానికి కావాల్సిన భూమిని కొనుక్కుంటామన్నా కూడా మమతా బెనర్జీ లెక్క చేయలేదు. ఈ రోజు వెస్ట్ బెంగాల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఓట్ల కోసం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పెంచి పోషిస్తున్న బంగ్లాదేశ్ వాళ్ళని ఇండియా నుండి తరిమేసే రోజు వచ్చింది.